నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు రచించిన కాగితపు రెక్కలు అనే కథను విందామండి. ఉదయాన్నే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శ్రీమతి చేతితో చేసిన ఫిల్టర్ కాఫీ తాగుతూ పేపర్ తిరగేయటంతో నా దినచర్య ప్రారంభమవుతుంది. ఆ రోజు ఆదివారం కావటంతో కాస్తంత నింపాదిగా పేపర్ తిరగేస్తూ ఈసారన్నా దసరా పండక్కి మా ఊరు వెళ్దాం, అమ్మా నాన్నలు రమ్మని పదే పదే ఫోన్ చేస్తున్నారు. దసరా సెలవులు వస్తుండటంతో మా ఆవిడ ముందు ప్రతిపాదన పెట్టాను. ఆ పల్లెటూరికా అని నాలుక ఖర్చుకుని, నాదేముంది పిల్లల్ని అడగండి, వాళ్ళు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వస్తాను. వంటింట్లో నుంచే ప్రతిపాదనను పిల్లల కోర్టులోకి తోసింది శ్రీమతి. వాళ్ళని అడిగేదేమిటి, చిన్నపిల్లలు, మనం ఎక్కడికెడితే అక్కడికి వస్తారు. మళ్ళీ బంతిని నా కోర్టులోకి లాగటానికి ప్రయత్నించాను. వాళ్ళు చిన్నపిల్లలేమిటి, ఒకళ్ళు ఇంటరు మరొకరు 10th చదువుతుంటే టిఫిన్ టేబుల్ మీద పెడుతూ నేను మర్చిపోయానేమోనని గుర్తు చేసింది శ్రీమతి. నిజమే, పిల్లలు పెద్దవారవుతున్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవటంలో ఏ తప్పు లేదు. కానీ వాళ్ళని అడిగితే జవాబు ఏమి వస్తుందో నాకు తెలియంది కాదు. అందుకనే శ్రీమతితో ఇంతసేపు మాట్లాడింది. కానీ తను మాత్రం పిల్లల మాటే తన మాటని తెలివిగా తన అయిష్టాన్ని బయట పెట్టకుండా తప్పించుకుంది. ఈ లోపే పిల్లలిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు టిఫిన్ చేయటానికి. గుడ్ మార్నింగ్ డాడీ పలకరించారిద్దరూ. ఏరా, దసరా సెలవులు వస్తున్నాయి కదా, ఏమిటి మీ ప్లాన్స్? వాళ్ళ ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామని ఓ రాయి వేశాను. చిన్నోడు ఏమీ మాట్లాడలేదు. కానీ పెద్దోడు మాత్రం, ఏమో నాన్న, సెలవులు ఉండవేమో, నీట్ క్లాసులు ఉంటాయేమో అనుమానంగా చెప్పాడు. నాన్నగారు నాయనమ్మ వాళ్ళ ఊరెళ్దాం అంటున్నారు సెలవులకు. అసలు విషయం చెప్పింది శ్రీమతి వాళ్ళతో. ఆ పల్లెటూరుకా మేం రామ్ అన్నారిద్దరూ ముక్త కంఠంతో. నేను అనుకున్నదే జరిగింది. నేనే జవాబాసించానో అదే వచ్చింది వాళ్ళ నోటి నుంచి. పోనీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామా? తనకు కావలసిన జవాబు కోసం మళ్ళీ అడిగింది వాళ్ళని శ్రీమతి. వెళ్దాం వెళ్దాం అన్నారిద్దరు మళ్ళీ ఒకే స్వరంతో. ఇప్పుడే కదరా నీకు నీట్ క్లాసులు ఉన్నాయన్నావు, అమ్మమ్మ ఊరు అనగానే క్లాసులు పోయాయా? కాస్తంత కోపంగా నిలదీశా. అమ్మమ్మ వాళ్ళ ఊరంటే సిటీ, అక్కడ ఆన్లైన్లో కూడా క్లాసులు వినొచ్చు, తెలివిగా జవాబిచ్చాడు పెద్దోడు. ఈ ఒక్కసారికి నాయనమ్మ వాళ్ళ ఊరెళ్దాం. నాయనమ్మ తాతయ్య మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. వాళ్ళను కన్విన్స్ చేయాలని చూశాను. ఎందుకండి వాళ్ళకిష్టం లేనప్పుడు వాళ్ళని బలవంతం చేస్తారు? ఏముంది ఆ పల్లెటూళ్ళలో, కరెంటు కూడా సరిగ్గా ఉండదు. పైపెచ్చు మీ నాన్నగారు అన్నీ రూల్స్ పెడతారు. నా నోరు మూయించే ప్రయత్నం చేసింది శ్రీమతి. అవును, అమ్మ చెప్పింది నిజం. అమ్మమ్మ వాళ్ళ ఊరెళితే తాతగారే దగ్గరుండి సినిమాలకు షికార్లకు తిప్పుతారు. వాళ్ళ అయిష్టాన్ని బయట పెట్టారు. చూశారా, పిల్లలకు కూడా ఇష్టం లేదు. ఏ రోజన్నా మీ నాన్నగారు చిన్నపిల్లలని వాళ్ళ అచ్చటాముచ్చటా చూశారా? కనీసం పిల్లలకు పండక్కి బట్టలు కూడా కొనరు. వాళ్ళ మీద వీళ్ళకి ఎందుకుంటుంది ప్రేమ? పిల్లల అయిష్టానికి కారణం కనిపెట్టింది మా ఆవిడ. శ్రీమతి మాటల్లో కూడా కొంత నిజం లేకపోలేదు. నాన్నగారు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిన తర్వాత మా దగ్గరకు రమ్మన్నా రాకుండా ఆ పల్లెటూళ్ళలోనే సెటిల్ అయిపోయారు. పెళ్ళైన కొత్తల్లో మేమే ఏడాదికి 1-2 సార్లు వెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళం. కానీ పిల్లలు పెరిగే కొద్దీ అక్కడికి వెళ్ళటమే తగ్గించేశాం. ఎప్పుడన్నా సెలవులు వస్తే పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికే ఇష్టపడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. వాళ్ళుండేది సిటీలో సినిమాలకు షికార్లకు కొదవలేదు. పైపెచ్చు మామగారు పిల్లలు ఎంత అడిగితే అంత, ఏదడిగితే అది కొనిస్తారు. అందుకనే వాళ్ళ ఊరు వెళ్ళటానికి పిల్లలు ఇష్టపడతారు. నాన్నగారు మొదటి నుంచి మమ్మల్ని ఆడంబరాలకు దూరంగా పెంచారు. ఎప్పుడూ విలువల గురించే చెప్పేవారు. ఆయనకొచ్చే కొద్ది జీతంతోనే అప్పులు చేయకుండా నన్ను చదివించారు. అదే విషయం పిల్లలకు చెప్పి వాళ్ళ చేతికి ఏ రోజు డబ్బిచ్చేవాళ్ళం కాదు. పైపెచ్చు ఆ పల్లెటూళ్ళలో సినిమాలు షికార్లు ఉండవు. అందుకనే పిల్లల నాన్నగారి దగ్గర కంటే చాలు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.
అయినా మీ నాన్నగారికి వస్తున్న పెన్షన్ మొత్తం ఏం చేస్తున్నారండి? పిల్లికి బిచ్చం కూడా పెట్టరు. నా ఆలోచనలకు అడ్డు తగులుతూ అడిగింది శ్రీమతి. ఒక్కోసారి శ్రీమతి మాటలు కూడా నిజమేననిపిస్తాయి. ఉన్నది ఇద్దరే. ఆ పల్లెటూళ్ళలో ఖర్చులు కూడా పెద్దగా ఏమీ ఉండవు. బంధువులు కూడా పెద్దగా వచ్చేది లేదు. పోనీ పెట్టుపోతుల్లో డబ్బంతా ఖర్చు అవుతుందనుకోవటానికి ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటాను. కానీ అడిగే ధైర్యం లేక మానుకుంటాను. ఎందుకంటే నాన్నగారంటే అందరికీ అదో రకం భయం. ఆయన వ్యక్తిత్వం వల్ల కావచ్చేమో, ఆయన ముందు మాట్లాడాలంటేనే అందరికీ అదో రకం వణుకు. మా నాన్నగారు చూడండి, పైసా దాచుకోరు. ఒక్క కూతుర్నని చిన్నతనం నుంచి ఏది కావాలంటే అది అడగకముందే కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లలకు కూడా ఏది కావాలంటే అది కొనిపెడతారు. మొన్న ఉగాదికి ఇద్దరికీ సెల్ ఫోన్స్ కొనిచ్చారు. దసరాకి పెద్దోడికి మోటార్ సైకిల్ కొంటారట. అమ్మ చెప్పింది. గర్వంగా తనని, తన పిల్లల్ని, తన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారో పిల్లల ముందు గొప్పగా చెప్పింది. మోటార్ సైకిలా? నాకు పల్సర్ కావాలి, తాతయ్యకి చెప్పు. పెద్దోడి ముఖంలో ఆనందానికి హద్దులు లేవు. అయినా వాడి వయసు ఎంత? ఇప్పుడు వాడికి మోటార్ సైకిల్ అవసరమా? సున్నితంగా మందలించా. మీరు కొనరు, ఇంకొకరిని కొననివ్వరు. మీకు మీ నాన్న బుద్ధులే వచ్చాయి. నా అసమర్థతను ఎత్తి చూపుతోంది శ్రీమతి. బ్యాంకులో క్లర్కుగా చేసే నాకు సిటీలో పేరున్న స్కూల్స్లో పిల్లలిద్దరినీ చదివించడమే గొప్ప. ఏ అప్పులు చేయకుండా. ఇక పిల్లలకు బళ్ళు, భార్యకు నగలు అంటే అప్పో సప్పో చేయాలి. చాలాసార్లు బ్యాంకులో లోన్ పెట్టమని శ్రీమతి సతాయించింది. కానీ అప్పు చేయటం నా పాలసీకే విరుద్ధం. అందుకని సున్నితంగా ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా తిరస్కరించేవాణ్ణి. అది ఆవిడ కోపానికి కారణం. పండగకి మామగారింటికి వెళ్లే నాటికే పెద్దోడికి బండి కొనేసినట్టున్నారు. వసారాలో టీవీగా నిలబెట్టి ఉంది. పిల్లలిద్దరి ఆనందానికి అవధుల్లేవు. అక్కడ ఉన్న 4 రోజులు పిల్లలిద్దరూ మోటార్ సైకిల్ మీద ఊళ్ళోని వీధులన్నీ చుట్టేశారు. వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మా ఆవిడ చెప్పిన మాటల్లో కొంతైనా నిజం ఉందనిపిస్తోంది. ఎప్పుడూ విలువలు, వ్యక్తిత్వము, క్రమశిక్షణ అంటూ కూర్చుంటే జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామేమో అనిపిస్తోంది. కనీసం పండక్కి పబ్బానికన్నా వాటిని పక్కన పెట్టి ఆనందించకపోతే మనిషి జీవితానికి అర్థమేముంటుంది? ఈ విషయంలో నాన్నగారు తప్పుగా ఆలోచిస్తున్నారనిపించింది ఆ క్షణం. సెలవులు 4 రోజులు 4 క్షణాలా గడిచిపోయాయి. తిరుగు ప్రయాణంలో పెద్దోడి మోటార్ సైకిల్ని ఎలా తీసుకెళ్లాలన్నదే పెద్ద సమస్య కూర్చుంది. ట్రాన్స్పోర్ట్లో వేద్దామంటే వాళ్ళు బండి పార్ట్లు మార్చేస్తారని మామగారి స్నేహితుడు ఒక ఆయన ఓ ఉచిత సలహా పడేసి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోనీ ట్రైన్లో మాతో పాటు తీసుకెళ్దామంటే దానికో పెద్ద ప్రొసీజర్ చెప్పారు. పోనీ ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్దామంటే పెద్దోడు ఊరుకునేలా లేడు. చివరికి శ్రీమతిని, పిల్లలిద్దరినీ ట్రైన్లో పంపించి నేనే బండి వేసుకుని మా ఊరు వెళ్ళటానికి నిర్ణయించాను. కానీ చివరి నిమిషంలో మామగారు, నువ్వెందుకయ్యా, నా మనవడే వేసుకొస్తాడు బండి, ఎంతసేపు, గట్టిగా 3 గంటలు అంటూ వాడిని రెచ్చగొట్టాడు. అవును డాడీ, నువ్వు వద్దు, నేనే వేసుకొస్తాను. తాతగారి మద్దతుతో పెద్దోడు అడ్డం తిరిగాడు. నేను అన్నయ్యతో వస్తాను. చిన్నోడు కూడా పెద్దోడితో కలిసిపోయాడు. అది కాదండి, అంత ట్రాఫిక్లో చిన్నపిల్లలు, అసలు సగం మీరే చెడగొడుతున్నారు వీళ్ళని, అతి గారాబం చేసి. మామగారి నిర్ణయం తప్పున్నట్టు అసహనం వ్యక్తం చేశాను. బండి మీద వస్తేనే పిల్లలు చెడిపోతారా ఏమిటి? మా ఆవిడ వాళ్ళ నాన్నకు మద్దతుగా నిలబడింది. ఇక చేసేదేమీ లేక పిల్లలిద్దరూ బండి మీద, నేను మా ఆవిడ ట్రైన్లో తిరిగి ప్రయాణమయ్యాం. ఆటో దిగి ఇంటి తలుపు తాళం తీస్తుండగా సెల్ ఫోన్ మోగింది. బహుశా మామయ్య గారయ్యుంటారు. ఇంటికి క్షేమంగా చేరామా లేదని అడగటానికి చేసుంటారనుకుంటూ జోబులో నుంచి సెల్ ఫోన్ తీసి చూస్తే 108 నంబర్ నుంచి కాల్ వస్తోంది. కంగారుగా ఫోనెత్తి చెవి దగ్గర పెట్టుకున్నా వణికే చేతులతో. పిల్లలిద్దరికీ సిటీ శివార్లో యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితే దగ్గరలోని హాస్పిటల్లో చేర్చారట. వాళ్ళ జోబిలో నా బ్యాంక్ కార్డు కనబడితే ఫోన్ చేస్తున్నామని 108 సిబ్బంది గడగడా చెప్పారు. తీస్తున్న తాళం మళ్ళీ వేసి పద పద అంటూ మా ఆవిడ్ని రోడ్డు మీదకి తీసుకొచ్చా.
మేం వచ్చిన ఆటో ఇంకా అక్కడే ఉంది. ఆటో వాడేదో లెక్కలు చూసుకుంటున్నాడు. మా ఆవిడ్ని ఆటోలోకి తోసి నేను ఒక్క ఉదుటిన ఆటోలోకి దూకి పదమన్నాను అడ్రస్ చెప్తూ. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో మా ఆవిడకేమీ అర్థం కాక, ఎక్కడికండి, ఏం జరిగింది అంటూ కంగారుగా నా చొక్కా పట్టుకుని గుంజుతోంది. జరిగింది చిన్నగా చెప్పాను. అంతే. ఆవిడ నోట్లో నుంచి మాటలాగిపోయి కళ్ళ నుంచి కన్నీరు ధారాపాతంగా కారటం మొదలయింది. 15 గంటలో ఆటో హాస్పిటల్ ముందు ఆగింది. మేం ఆటో దిగుతుండగానే మా కంగారు చూసి గుర్తుపట్టినట్టున్నాడు 108 అంబులెన్స్ డ్రైవరు. సార్, ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళండి. ఎమర్జెన్సీ వార్డా? అసలే కంగారుగా ఉన్న మాకు అతని మాటలతో పై ప్రాణాలు పైనే పోయాయి. ఏమై ఉంటుంది పిల్లలిద్దరికీ? పరుగులాంటి నడకతో ఎమర్జెన్సీ వార్డు చేరుకున్నాం. వార్డు లోపలికెళ్లేలోపు డాక్టర్ బయటకొచ్చి మీరు ఆరా తీశాడు మా గురించి. పిల్లల గురించి చెప్పేసరికి, ఓ మీరేనా, రండి అంటూ పక్కనే ఉన్న రూమ్కి తీసుకెళ్ళాడు. రూమ్లోకి అడుగు పెడుతూ, ఎలా ఉంది డాక్టర్ పిల్లలకు? ఏడుస్తూ అడిగింది శ్రీమతి. మిమ్మల్ని అసలు ఏమనాలో అర్థం కావట్లేదండి, కోపాన్ని ప్రదర్శించాడు డాక్టర్. ఆయన కోపంలో ఏదో కీడు శంకించాను. డాక్టర్, ఏం జరిగింది? క్షమించమన్నట్టు బతిమిలాడాను. ఏం జరగాలండి? జరగరానిదే జరిగింది. ఎవరైనా హెల్మెట్ లేకుండా అంత దూరం పిల్లల్ని బండి మీద పంపిస్తారా? మా తప్పుని ఎత్తి చూపాడు. అసలేం జరిగిందో తెలియక టెన్షన్తో తల పగిలిపోతుంది. డాక్టర్, పిల్లలకు అంటుండగానే, పెద్దవాడికి మైనర్ ఇంజ్యూర్స్ తగిలాయి, నో ప్రాబ్లం, 1-2 రోజుల్లో కోలుకుంటాడు. కానీ చిన్నవాడు క్షణం ఆగి మా ముఖాల్లోకి చూశాడు. ఇద్దరం ఒక్కసారిగా డాక్టర్ అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాం. వాడికి ఏమైందో అని. మా బాధ అర్థం చేసుకున్న వాడిలా, ఏడవకండి, ప్రాణానికేమీ ప్రమాదం లేదు, కానీ తలకు గట్టి రాయి తగలటం వల్ల ప్రస్తుతం అన్కాన్షియస్లో ఉన్నాడు. మేజర్ ఆపరేషన్ అవసరమయ్యేటట్టుంది వివరంగా చెప్పాడు. ఆ మాటలతో ఒక్క క్షణం మా పట్ల దేవుడున్నాడనిపించింది. ఆ క్షణాన డాక్టర్ గారు దేవుళ్లా కనపడ్డాడు. మీరు ఓకే అంటే బాంబే నుంచి సర్జన్ని పిలిపిస్తాను. కాస్త ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అసలు విషయం చెప్పాడు డాక్టర్. డబ్బు గురించి ఆలోచించకండి డాక్టర్, పిల్లాడి ప్రాణం ముఖ్యం. ఎంతైనా పర్వాలేదు అన్నాను. ఆ మాటలకు నా వంక కృతజ్ఞతగా చూసింది మా ఆవిడ. 10-15 లక్షలు అవుతుంది, ఓకేనా? మరోసారి నిర్ధారించుకోవటానికన్నట్లు అడిగాడు డాక్టర్. పర్లేదు డాక్టర్, కడతాం. ఈసారి మా ఆవిడ డాక్టర్కు భరోసా ఇచ్చింది. సరే అయితే రేపు ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాను, మీరు డబ్బు చూసుకోండి. డాక్టర్ వేరే పేషెంట్ని చూడటానికి వెళ్ళిపోయాడు. డాక్టర్కి మాట అయితే ఇచ్చాను, కానీ 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? సేవింగ్స్ మొత్తం కలిపితే ఓ 5 లక్షలు వస్తాయి. బ్యాంకులోని మరో 5 లక్షలు తీసుకోవచ్చు. ఇంకా 5 లక్షలు ఎలా? ఆలోచిస్తుండగానే, నాన్న, పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది, మేజర్ ఆపరేషన్ చెయ్యాలి, 10 లక్షలు అవుతుందట. శ్రీమతి వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్పుకుపోతోంది. మామగారు గుర్తుకు రాగానే నాకు కాస్త రిలీఫ్ అనిపించింది. పిల్లల మీద అమితమైన ప్రేమ ఆయనకు. తప్పకుండా సాయం చేస్తారు. నాన్న, పోనీ కనీసం 5 లక్షలు బతిమలాడుతోంది శ్రీమతి. 2 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసి నా పక్కకు చేరి, నాన్న దగ్గర 50,000 మించి లేవట, ఉన్నదంతా మనకి మన పిల్లలకే ఖర్చు చేశానంటున్నారు ఏడుస్తూ చెప్పింది. ఇంతలో డాక్టర్ నా దగ్గరకు వచ్చి, మీ వాడికి ఆపరేషన్ చేస్తున్నాం అన్నాడు. డాక్టర్, అది డబ్బు అంటూ నసిగాను. మీ బిల్లంతా కట్టేశారు చెప్పాడు డాక్టర్. కట్టేశారా? ఎవరు డాక్టర్ అడిగాను అనుమానంగా. అదుగో ఆ పెద్దాయన. బిల్ కౌంటర్ దగ్గర డబ్బు కడుతున్న నాన్నగారి వంక చూపించాడు డాక్టర్. నాన్నగారు, ఆయనకి ఎలా తెలిసింది అనుకునే లోపే ఆయనే మా దగ్గరకు వచ్చి, పండగలకి పబ్బాలకి ఎటూ రావట్లేదు, ఆపదల్లో కూడా అమ్మా నాన్న ఉన్నారని గుర్తుకు రాలేదా? కోప్పడ్డారు నా మీద. అంటే మీరు కంగారు పడతారని. అయినా మీకెలా? ఎవరు చెప్పుంటారని ఆలోచిస్తూ గొణిగాను. నేనే చెప్పానండి, మీ నాన్నగారు మా గురువుగారు. నేను ఆయన దగ్గర పాఠాలే కాదు, విలువలు వ్యక్తిత్వము నేర్చుకున్నాను.
మీరు మాకు రాసిచ్చిన ఆపరేషన్ అండర్టేకింగ్లో సన్నాప్ అని మీరు రాసిన గురువుగారి పేరు చూసి వెంటనే కబురు పెట్టాను. అసలు విషయం చెప్పాడు డాక్టర్. అవునరా, నా తాలూకు అని తెలియగానే బిల్లు కూడా బాగా తగ్గించాడు. కేవలం ఆపరేషన్ ఖర్చులే తీసుకుంటున్నాడు. కృతజ్ఞతగా తన శిష్యుడి వంక చూశాడు నాన్నగారు. ఆ క్షణాన నాన్నగారిలో నాకు దేవుడు కనపడ్డాడు. నాన్నగారి గురించి తప్పుగా ఆలోచించినందుకు ఒక్క క్షణం నాకే సిగ్గేసింది. మా ఆవిడ కూడా ఆయన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతూ తలదించుకుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా, డబ్బు మొత్తం కట్టేశాను. మా ఆవిడ కన్నీటిని చూసి ఓదారుస్తూ అన్నారు నాన్నగారు. ఆ మాటలకు మా ఆవిడ అమాంతం నాన్నగారి చేతులు పట్టుకుని ఇంకా బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. అయ్యయ్యో, ఏమిటమ్మా ఇది? డాక్టర్ గారు చెప్పారుగా కంగారేం లేదని. నువ్వన్నా ఓదార్చరా, నా వంక చూస్తూ అన్నారు. ఆయనకేం తెలుసు, ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపంతో శ్రీమతి తన బాధనంతా ఏడుపు రూపంలో వెళ్ళగక్కుతోందని. సంపాదించేది ఎవరి కోసమమ్మా? పిల్లల కోసమే కదా. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసమని దాచాను. కానీ ఇలా ఖర్చు చేయాల్సి వస్తోంది. నాన్నగారు తన పెన్షన్ మొత్తాన్ని ఏం చేస్తున్నారో చెప్పకనే చెప్పారు. ఆయన మాటలకు నేను మా ఆవిడ ఆయన పట్ల చేసిన తప్పు పైకి చెప్పలేక తలలు దించుకున్నాం. పిల్లలకి రెక్కలొచ్చి ఎగురుతున్నప్పుడు ఎగరనివ్వాలి, కానీ అదే పిల్లల రెక్కలు దెబ్బతిని కింద పడుతున్నప్పుడు తల్లిదండ్రులం మన రెక్కల్ని వాళ్ళ రెక్కలుగా చేసి అండగా నిలబడాలి. తల్లిదండ్రుల అవసరాన్ని గుర్తు చేస్తున్నారు నాన్నగారు. కానీ పిల్లలకు రాని రెక్కలను లేని రెక్కలను వాళ్లకున్నట్టు భ్రమ కల్పించి ఎగరనిస్తే కింద పడి ఇలాగే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. వాళ్లకు వాస్తవాలు చెబితే కాగితపు రెక్కల జోలికి వెళ్లరు. తల్లిదండ్రులుగా మనం బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. నాన్నగారి ప్రతి మాట అక్షర సత్యం. పిల్లల పట్ల తానెంత తప్పు చేస్తోందో అర్థమైంది శ్రీమతికి. నాన్నగారి మాటలు విన్నాక క్షమించమని అడగటానికి కూడా నోరు రాక పక్కనే ఉన్న బెంచీపై కూలిపోయింది. తన పరిస్థితి అర్థమై ఓదార్చడానికి పక్కన కూర్చున్నాను, కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ. గురువుగారు నన్ను ఆశీర్వదించండి అంటూ నాన్నగారి కాళ్ళకు నమస్కారం చేస్తున్న డాక్టర్ గారు నా కళ్ళకు మసకగా కనబడుతున్నాడు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మళ్ళీ మరో చక్కటి కథతో కలుసుకుందామండి.